ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే ఈరోజు నేను అన్నీ కూడా మళ్ళా చూసాం. అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, మధ్యలో డయాఫామ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2 ఇవన్నీ కూడా మీరు చూస్తే ఏదైతే అక్కడ వాటర్ పోయిన తర్వాత ఆ ఎరోషన్తో ఆ వెలాసిటీ విపరీతంగా గోదావరి వాటర్ అనేది పెద్ద ఉధృతంగా వస్తుంది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా ఇచ్చేసి మొత్తం తిప్పేసే పరిస్థితికి వచ్చింది. నీళ్ళన్నీ లోపలికి రావడం, ఈ రెండు మధ్య లోయర్ అప్పర్ కాఫర్ డ్యాముల మధ్య పెద్ద ఎత్తున మనం సుడిగుండాలు వచ్చినట్టు వచ్చి 2020లో మొత్తం ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. టోటల్గా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. 200 మీటర్లు గ్యాప్ 3లో, గ్యాప్ 1లో ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. పోలవరం అనేది ఈ రోజున ఈ దుస్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవగాహన రాహిత్యం, నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, నారా చంద్రబాబు నాయుడు గారి అవినీతి. నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏటీఎంగా భావించారే తప్ప మరొకటిగా భావించలేదు. కాబట్టే ఇవాళ ఈ దుస్థితి ఈ పోలవరం ప్రాజెక్టుకు వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మరింత దిగజార్చేటటువంటి పరిస్థితికి తీసుకువెళుతున్నారు. 41.15కి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి మాత్రం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను.